Good morning, everyone. I am Dr. Paniteja, MS Abdo, patient Ushodaya Multi Specialty Hospital, Kelugu. ఫ్రోజన్ షోల్డర్ అంటే భుజం నొప్పి. జనరల్‌గా మనకి ఓపీడీలో కొంచెం జనరల్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఎయిదర్ హుక్స్ పెట్టుకోవడానికి గానీ, లేకపోతే షర్ట్ బటన్స్ పెట్టుకోవడానికి గానీ, కొంచెం వెనక సైడ్ ఇలా మూవ్‌మెంట్ చేయడానికి గానీ చేస్తున్నప్పుడు కొంచెం భుజం నొప్పి అని చెప్పి ఎక్కువ మంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్‌గా ఎలా ఉంటదంటే డయాబెటిక్స్‌లో అంటే డయాబెటిస్ గాని, లేదా థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువగా భుజం నొప్పి అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇది దేనివల్ల వస్తదంటే ఇది టెక్నికల్ పరిభాషలో అంటే మెడికల్ పరిభాషలో చెప్పాలంటే ఎథెసివ్ క్యాప్సులైటిస్ ఆర్ ఫ్రోజన్ షోల్డర్ అంటాం అన్నమాట. అంటే ఈ భుజం దగ్గర ఉండే క్యాప్సూల్ అనమాట. అంటే ఇలాగా భుజం దగ్గర ఉన్న జాయింట్‌ని పట్టించే క్యాప్సూల్ అనేది థిక్ అవుతా ఉంటది లోపల. సో, దీనివల్ల వచ్చే నొప్పి మనకి ఈ విధంగా ప్రెజెంటేషన్ చూపిస్తదనమాట. మెయిన్ సింప్టమ్స్ ఎట్లా అంటే ఇంటర్నల్ రొటేషన్ అంటే జాయింట్ కొంచెం లోపలికి తిప్పుతున్నప్పుడు గానీ, ఇట్లా అనమాట. ఇలా వెనక సైడ్ ఇలా తిప్పుతున్నప్పుడు గానీ పెయిన్ ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇందులో 3 స్టేజెస్ ఉంటాయనమాట. ఫస్ట్ పెయిన్‌ఫుల్ స్టేజ్ ఉంటది. ఆ తర్వాత ఫ్రోజన్ స్టేజ్ ఉంటది. ఆ తర్వాత థాయింగ్ స్టేజ్ అనమాట. అంటే ఇది సెల్ఫ్ రిమిటింగ్ డిసీజ్ అనమాట. అంటే ఇన్ ద సెన్స్ ఎలా అంటే దీనికి చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయి? తీసుకోవాల్సిన కేర్ ఎలా ఉంటదనేది మనం ఫర్దర్ వీడియోస్‌లో చూద్దాం.